హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ అండ్ చాప్టర్ ఏంటి అంటే, మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది ఆర్థమెటిక్. చాప్టర్ ఏంటిదంటే ఏజెస్. చాలామంది స్టూడెంట్స్ కానీ బయట ఉన్న వ్యక్తులు కానీ ఏజెస్ చాలా ఈజీ, చాలా తొందరగా చేయొచ్చు, ఏముంది మనకి ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ ప్రతి చాప్టర్ ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి ఏజెస్ టాపిక్ అనేది వస్తుంది. కానీ అందరూ ఏం చేస్తారు అంటే ఏజెస్ అంటే మీకు నార్మల్గా ఇదొక ప్రొసీజర్ నేర్పిస్తూ ఉంటారు. నార్మల్గా ఇది A:B ఆఫ్టర్, ఇది ప్రజెంట్ అంటే ఆఫ్టర్ 4:5 సంథింగ్ ఇట్లా నేర్పించిన తర్వాత ఈ గీతలు గీసి ఇట్లా తీసి నేర్పిస్తూ ఉంటారు. అవునా కాదా? ఎప్పుడైతే ఇవి నేర్చుకున్నాకో దేనికి కూడా నువ్వు చెప్తున్నా కదా అసలు దేనికి కూడా సూటబుల్ కావు. ఈ కాలంలో రేపు 2023 తెలంగాణ ఎస్ఐ పేపర్ చూసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఈ మెథడ్స్ నేర్చుకుంటే దేనికి పనికిరాదు. మళ్ళీ చాలామంది ఏం చేస్తారు, ఆప్షన్ త్రూ కొడతారు. ఆప్షన్ త్రూని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరో మీకు అందరికీ తెలుసు. నేను 2017-18లోనే ఆప్షన్ త్రూ చెప్పడం స్టార్ట్ చేసిన, అందరు ఇప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తారేమో. ఓకేనా? ఆప్షన్ త్రూలో ఉంటుంది. కానీ ఆ ఆప్షన్ త్రూ కూడా కొన్ని మటుకే సూటబుల్ అవుతుంది. అంటే ఎక్కడి దాకా, లాస్ట్కి ఏజ్ ఎంత అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ ఇచ్చి ఆఫ్టర్ ఇచ్చి ఇంకొక ఆఫ్టర్ 9 years తర్వాత రేషియో ఎంత అని క్వశ్చన్లు అడుగుతుండు. మళ్ళీ చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ని ఏం చేస్తారు, ప్రజెంట్ ఏజ్ కనుక్కొని దానికి ఆఫ్టర్ 9 years కలిపి ఏజెస్ని రేషియోస్లో కన్వర్ట్ చేస్తుండు. ఇంకా ఈసారి క్వశ్చన్స్ చాలా మటుకు మీరు చూడండి, 2023 ఎటువంటి ప్రీవియస్ పేపర్స్లో నుంచి తీసి, సెంట్రల్ ప్రీవియస్ పేపర్స్లో నుంచి తీసి క్వశ్చన్స్ తయారు చేయాలి. లాస్ట్ టైం 2023 ఎస్ఐ ఎగ్జామ్కి ఆర్థమెటిక్ క్వశ్చన్ పేపర్ స్వయంగా రాశారు, క్వశ్చన్ పేపర్స్ని రాశారు, వాళ్ళంతా వాళ్ళు ఓన్గా క్వశ్చన్స్ని తయారు చేశారు. అసలు పైప్స్ క్వశ్చన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ కానీ, తర్వాత ఏజెస్ కానీ అసలు ఫ్యూజులు ఎగిరిపోయేటట్టు రాశారు. చాలామంది ఎవరైతే గొప్పగా చెప్పుకున్నాడో ఏప్రిల్ 8కి, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏప్రిల్ 8కి ఎవ్వరు కూడా లైవ్కి రాలేదు. ఏప్రిల్ 9కి వచ్చారు లైవ్కి, ఏప్రిల్ 9కి వచ్చారు ఆ పేపర్ చెప్పడానికి. ఏప్రిల్ 8కి ఎవ్వరు రాలే. ఎందుకంటే ఏప్రిల్ 8 రోజు మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే ఎవ్వరు కూడా రాలే. ఏప్రిల్ 8కి ఈవినింగ్ 5 o'clockకి, 6 o'clockకి, 10 o'clockకి, 8 o'clockకి ఎవరు లైవ్కి రాలే. 9th లైవ్కి వచ్చారు. ఆ ఏప్రిల్ 8 లైవ్ చెప్పిన ఫస్ట్ వ్యక్తి పర్సన్ని నేనే. కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి, ఆ కింద కొట్టండి ఏప్రిల్ 8కి వచ్చారా లైవ్కి, ఏప్రిల్ 9th వచ్చారా తెలిసిపోతుంది మీకు. మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కడ జరిగింది, ఏ రోజు జరిగింది, ఎట్లా. కొంతమంది అయితే లైవ్కే రాలే, కొంతమంది చెప్పలే. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ నేను గొప్పగా చెప్తున్నాను కాదు, అంటే 2023 ఎగ్జామ్ పేపర్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పలేదు అని నేను మీకు చెప్తున్నాను అనమాట. అంటే 2023 పేపర్ ఆ విధంగా ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఇంకా క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈసారి పేపర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి, చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది పేపర్. మళ్ళీ మీరు ఆ భయంకరమైన పేపర్ని తీసుకొచ్చి A:B ఇది చెప్పి నీట్గా చెప్తే దేనికి పనికిరాదు. దాని బదులు హాయిగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేదానికంటే మీరు వేరే వర్క్ చేయడం చాలా ఉత్తమం. ఓపెన్గా చెప్తున్నాను, నాది ముఖం మీదే చెప్తే మీకు కొంచెం కొట్టినట్టు కనపడుతుందేమో, కానీ ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది ఏంది అంటే చిన్న క్వశ్చన్స్ తీసుకొని మీకు ఆ యూట్యూబ్లలో చెప్పి ఎక్స్ట్రాడినరీ అనేసరికి మీరు కింద కామెంట్స్ హైలైట్ పెట్టేసేసుకొని ఆ యాప్స్ కొనుక్కొని చేస్తే దానివల్ల ఏం యూజ్ ఉండదమ్మా. సో నేను చెప్పేది ఏంటంటే మన యాప్లో, మన అశోక అకాడమీలో డిఫరెంట్గా ఎవ్వరు చేయని విధంగా ఈ విధంగా కంప్లీట్గా 3 courses అనేది రిలీజ్ అవుతుంది. ఓన్లీ ఆర్థమెటిక్ బేస్ మీద కంప్లీట్గా 3 courses అనేవి. ఓన్లీ 1 course కాదు. అంటే చాలామంది ఒకటే కోర్సుని అందరికి ఇచ్చేస్తారు. కానీ మనం ఇక్కడ ఓన్లీ 3 courses, ఒక్క ఆర్థమెటిక్ మీద 3 courses ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది అంటే టాపిక్ ఏంటిది అంటే ఏజెస్ అనమాట. ఈ ఏజెస్ని నేనైతే ముందే చెప్తున్నాను, ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు, ఎవరైతే ఈసారి నాకు ఎన్ని పోస్టులతో సంబంధం లేదు, ఒక్క పోస్ట్, ఆ ఒక్క పోస్ట్ నాకే కావాలని కసిగా చదివే వాళ్ళు, వాళ్ళ కోసం నేను ఈ వీడియో
వీడియో చేస్తున్నామ్మా. వాళ్ళ కోసం నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలి, అలాంటి వాళ్ళ కోసము బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జాబ్ కొట్టాలని కసి ఉన్న వాళ్ళకి, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. నా యొక్క పబ్లిసిటీ కోసం కాదు, ప్రమోషన్ కోసం కాదు, కసిగా చదివే స్టూడెంట్స్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే ఏజెస్ అమ్మ. ఏజెస్ అనేది మీరు జాగ్రత్తగా చూస్తే ఎస్ఐకి ఖచ్చితంగా 2 మార్కులు వస్తుంది. ఈ 2 మార్కులు అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటంటే ఒకటి రేషియోలో అడగొచ్చు ఏజెస్ అనేది, ఇంకొకటి కంప్లీట్గా ఏజెస్ టాపిక్స్ మీద అడగొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఏజెస్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని జస్ట్ ఇంట్రడక్షన్. మనకి ఈ హై లెవెల్లో ఉండేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ క్వశ్చన్లు చాలా చెప్తున్నాను కదమ్మా, చాలా డెప్త్గా ఉంటాయి, అసలు చూడగానే భయపడే విధంగా ఉంటాయి ఫ్యూచర్లో మన యాప్లో. సో అదే అనమాట. ఏజెస్ అనగానే ఖచ్చితంగా 2 మార్క్స్కి వస్తుంది. చాలా చిన్న టాపిక్. దీనికోసం కూడా మీరు యుద్ధాలు కానీ ఉద్యమాలు కానీ చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న టాపిక్. 2 మార్క్స్కి బైక్ వచ్చే విధంగా చేయాలి. ఏజెస్ అంటే ప్రజెంట్ తెలుస్తుంది, ఫ్యూచర్ తెలుస్తుంది, ప్రజెంట్ తెలుస్తుంది, పాస్ట్ తెలుస్తుంది. దీనికి ఇంతకు మించి ఏమీ ఉండదు. సో మనం చెప్పుకోది ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ చూడండి అమ్మ. ఇది ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చింది ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చిందమ్మా. ఈ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. 4 సంవత్సరాల క్రితము ఏ మరియు బీల యొక్క వయసుల నిష్పత్తి 4:5. ఏ మరియు బీల యొక్క వయసుల నిష్పత్తి ఎంత అంట? 4:5. 8 సంవత్సరాల తర్వాత ఏబీల వయసుల నిష్పత్తి ఎంత అంట? 11:33 అవుతుంది. అయినా వారి వయసుల మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. అయినా వారి వయసులు మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసిండు. మీరు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చాలామంది దీన్ని ఏం చేస్తారమ్మా, ఏబీల యొక్క గ్యాప్ తీస్తారు. గ్యాప్ తీసి నేను చెప్తున్నా కదా, చదువుకోవాలని కసి ఉన్న వాళ్ళకి మాత్రమే 4:5. ఇది ఎప్పుడుది? 4 years ఎగో, అవునా కదా? తర్వాత ఏమంటుండు? 8 సంవత్సరాల తర్వాత అంటుండు. ఆఫ్టర్ 8 years తర్వాత అంటుండు. రేషియో ఎట్లుందమ్మా? 11:13 ఉంది, అవునా కదా? చాలామంది ఏం చేస్తారు, దీని మధ్యలో గ్యాప్ తీస్తూ ఉంటారు. దీని మధ్యలో గ్యాప్ మామూలుగా ఎంత ఉందమ్మా? 7 ఉంది. దీని మధ్యలో గ్యాప్ కూడా మామూలుగా ఎంత ఉంది? 8 ఉంది, అవునా కదా? 5, 8 ఉంది. ఇక్కడ చూడు, దీని మధ్యలో గ్యాప్ ఎంత ఉందమ్మా? 7 ఉంది. దీని మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 8 ఉంది. మళ్ళీ దీనిది కంపారిజన్ చేసి చాలా చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఏమో ఈ గీతలు గీసి ఇట్లా గీసి చేస్తూ ఉంటారు. సో నేనేమంటున్నా అంటే లెక్కకి ఇది ఎప్పుడు రేషియో అమ్మ? ఇది 4:5, అవునా కదా? 4 years ఎగో, అవునా? ఇది ఎప్పుడు రేషియో? ఆఫ్టర్ 8 years తర్వాత. ఈ రేషియో ఎప్పుడు? 11:13. నేను మీకు ఏం చెప్తున్నాను ఇక్కడ, నా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఏంటివి? ప్రజెంటేజెస్, అవునా కదా? 80 ఎంత ఉందమ్మా? 96, 72 తర్వాత 76, అవునా కదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎప్పుడుది? ఆఫ్టర్ 8 years. ఇది ఎప్పుడుది? ప్రజెంట్. అంటే ఆఫ్టర్ 8 అంటే ఒక్కొక్కరికి 8 కలుపుతున్నా, అంటే ఇద్దరు కలిపితే ఎంత? 16. ఇద్దరు కలిపితే ఎంత? 16. ఇద్దరు కలిపితే ఎంత? 16. ఇద్దరు కలిపితే ఎంత? 16. ఇవన్నీ ఎవరి రేషియోలు? A+Bలే కదా. ఇద్దరు కలిపితే 16 ఏ టేబుల్లో పోవాలి? 24 టేబుల్లో పోవాలి. 8 + 16 ఎంతమ్మా? 96. 96 అనేది 24 టేబుల్లో పోతుంది. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 80. నేను జాగ్రత్తగా ఏం చెప్తున్నామ్మా, ఎవరికైతే చదవాలని కసి ఉంటుందో, ఎవరికైతే జాబ్ కొట్టాలని కసి ఉంటుందో, రగులుతూ ఉంటారో, ఎవరైతే రగులుతుంటారో వాళ్ళకి మాత్రమే ఇది. ఇంకా నేను దోబుచ్చులాట, దీన్ని ఇట్లా గీసుకుంటా, ఇది ఇట్లా గీసుకుంటా, ఈ కొండి ఇటేసుకుంటా అటేసుకుంటా అనుకునేటోళ్ళు ఉంటే మాత్రమైతే దయచేసి కింద కామెంట్స్ పెట్టకండి. అలాంటి వాళ్ళకి అలాంటి సార్లు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. 1 mark క్వశ్చన్ 1 mark లాగానే ఉంటుందమ్మా. నువ్వు 1 mark క్వశ్చన్ 10 marks క్వశ్చన్ లాగా చేస్తా అంటే కాదు. ఇంకా కొంతమంది ఎక్స్ అనుకుంటారు, వై అనుకుంటారు, ఇదేదో సోది చేస్తారు. కొంతమంది గ్యాప్స్ కనుక్కుంటారు. అవి ఒక స్టేజ్ వరకే పనిచేసిన గ్యాప్స్ కనుక్కోవడం, ఇంకొక స్టేజ్ పని చేయలేదు. అర్థమవుతుందా? సో సార్ 2 ఉంటాయి. ఇంకొకటి ఏముందమ్మా ఇక్కడ? సార్ ఇది ఎప్పుడు? 4 years మైనస్, అంటే ఒక్కొక్కరికి 4 తీసేసే, ఒక్కొక్కరికి 4 తీసేస్తే ఎంతమ్మా? 8 మైనస్ చేయాలి, అవునా కదా? ఇద్దరికి కదా. 8 మైనస్ చేస్తే ఎంత? 72. ఇది ఎన్ని టేబుల్? 8 మైనస్ చేస్తే ఎన్నో టేబుల్? 9 టేబుల్. మళ్ళీ 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందిగా. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 80. నేను ముందే చెప్తున్నా, కసి ఉన్న వాళ్ళు మాత్రమే
వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఓకేనా సార్, ఇది ఈ విధంగానే చేయాలి. మీరు ప్రజెంట్ ఏజ్ ఫ్యూచర్ ఏజెస్ను కనుక్కొని చేయదు. ఏజెస్ 2 మార్కు ఆర్థమెటిక్లో ఉన్న అతి చిన్న చాప్టర్ అదే. ఆ చిన్న చాప్టర్ కూడా మీరు యుద్ధమాలు చేస్తే పని చేయవు ఇక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చిండు చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏ మరియు బీల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 8:15. 8 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 6:13. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. చాలామంది ఇది ఏమంటుండమ్మా, 8:15. ఇది ఎప్పుడు? ప్రజెంట్ది. ఏమంటుండు? 8 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అంటుండు? 8 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అంటుండు? 6:13 అంటుండు. క్వశ్చన్ ఏమంటుండు? ఇప్పటి నుండి అంటే అర్థమైంది. ఇప్పటి నుండి అంటే ప్రజెంట్ నుంచి 8 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత అని క్వశ్చన్ వేసిండు. అవునా కాదా? ప్రజెంట్ నుంచి రేషియో ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. చాలామంది ఏం చేస్తుర్రు, ఇక్కడ నుంచి గ్యాప్ తీసుకొని ప్రజెంటేజ్ కనుక్కొని ఇటొక గీత ఇటొక అర్ధ గీత గీసి మధ్యలోకి వెళ్ళి ఇటు తీసి అటు ప్రజెంటేజ్ కనుక్కుంటారు. ప్రజెంటేజ్కి ఎంత కలుపుతారు? మళ్ళీ ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత. మళ్ళీ ఎక్కడన్నాడు? ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత. ఆ ప్రజెంటేజ్కి మళ్ళీ 8 సంవత్సరాలు కలిపి క్యాన్సల్ 2 ఎక్కంలో క్యాన్సల్ చేసుకుంటా, 3 ఎక్కంలో క్యాన్సల్ చేసుకుంటా అప్పుడు కనుక్కొని పెద్ద ఏదో అనుకుంటారు మీరు. అట్లా చేస్తే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు స్టూడెంట్సే, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మళ్ళీ అట్లా అడ్వాన్స్డ్గా ఉన్న స్టూడెంట్స్ తోటి మీరు ఇంత లెంతీ ప్రొసీజర్ చేస్తే వేస్ట్ అమ్మా. అవునా కదా? ఇక్కడ నుంచి నాకు ఎంతమ్మా? 8 ఇయర్స్దే కావాలి కదా. దీనికి గ్యాప్ ఎంతమ్మా? 2. అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 8 ఇయర్సే కదా. అవునా? నాకు మళ్ళీ 8 ఇయర్సే కావాలి. నాకు 8 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ అమ్మా? మళ్ళీ 2 పార్ట్సే కదా. నాకు ఇక్కడ నుంచి 8 కలపాలి అంటే ఇక్కడ నుంచి అయిపోతుంది కదా. 8 + 2 తర్వాత 15 + 2 అంటే ఆన్సర్ ఎంతమ్మా? 10:17. సో మన ఆన్సర్ ఎంత? 10:17. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడ కూడా ప్రజెంట్ ఏజ్ కనుక్కోలే, ఎక్కడ కూడా ఫ్యూచర్ ఏజ్ కనుక్కోలే, ఎక్కడ కూడా 8 ఇయర్స్ కలపలేదు. డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 10:17. ఇవి చాలా లెక్కలు. ఈ లెక్కలు మీరు దయచేసి మీరు చదువుకున్న బుక్ ముందు పెట్టుకొని, ఇప్పుడు నేను చెప్పే బుక్ ముందు పెట్టుకొని ఒకసారి చూసుకోండి ఎట్లా చేస్తారో, నేను ఎట్లా చేసినా మీరు ఆ బుక్ని ఒకసారి ముందు పెట్టుకొని చూడండి. కొంతమంది చెప్తారు కొంతమంది, కానీ ఇంకా కొంతమంది 1947 తుపాకులే వాడుతారు. ఇంకా ఈ రెండింటి మధ్యలో కొండలు గీసుకుంటా. అవునా కదా? చూడండి అమ్మా, ఇక్కడ ఏమిచ్చిండు? ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 8 ఇయర్స్. నాకు ఇక్కడ నుంచి 8 ఇయర్సే కదా. ఇక్కడ నుంచి మళ్ళీ 2 పార్ట్స్ 8 ఇయర్స్ అంటే 8 ఇయర్స్ కూడా 2 పార్ట్సే కదా. ఇక్కడ నుంచి నాకు ప్లస్ కావాలి అంటే ఈ 8 పార్ట్స్కి 2 పార్ట్స్ కలుపుతున్నా, ఈ 15 పార్ట్స్కి 2 పార్ట్స్ కలుపుతాను. ఆన్సర్ ఎంత? 10:17. సో మన ఆన్సర్ ఎంత? 10. ఇప్పుడు నుంచి ఈ లెక్కలు మొత్తం, ఈ కేటగిరీ మొత్తం, ఈ టైప్ ఆఫ్ కేటగిరీ లెక్కలన్నీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. చాలామంది ఈ టైప్ ఆఫ్ లెక్కలు చెప్పి మీకు కొంచెము అటు ఇటు చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ లెక్కలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చేవన్నీ ఇవే, ఇంకా దీనికంటే భయంకరంగా వచ్చేవి ఉన్నాయి. ఆ క్వశ్చన్లన్నీ మనకు ఫ్యూచర్ యాప్లో వస్తున్నాయి. చాలా భయంకరమైన పెద్ద క్వశ్చన్లు అనేది మన యాప్లో రాబోతున్నాయి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమిచ్చిందమ్మా? 1 సంవత్సరం క్రితము ఏబీల యొక్క వయసుల నిష్పత్తి 4:3. వారికి సంబంధించిన వయసుల నిష్పత్తి ఇక్కడ ఏమిచ్చిండు? 4:3. 3 ఇయర్స్ ఇప్పటి నుంచి వారికి సంబంధించిన వయసులో నిష్పత్తి ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత 6:5 అవుతుంది. ఇప్పటి నుంచి ఏబీల వయసుల నిష్పత్తి ఎంత అంటే ఇప్పుడు ఏమంటుండు? ఇప్పటి నుంచి ఏబీల వయసుల నిష్పత్తి ఎంత అంటుండు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మ. 1 సంవత్సరం క్రితము ఏబీల వయసుల నిష్పత్తి 4:3. 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:5. అయితే ఇప్పటి నుండి 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ ఇస్తుండమ్మా. మీరు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చిండు ఇక్కడ ఏమిచ్చిండు? 1 సంవత్సరం క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత? 4:3. క్వశ్చన్ ఏమిచ్చిండు మళ్ళీ తర్వాత 3 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 6:5 ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ ఏం అడిగిండమ్మా?
9 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత అన్నాడు. అవునా కాదా? ఇప్పుడు నాకు ఈ సోది అంతా ఎందుకమ్మా? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏం చేస్తుంటారమ్మా? చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏం చేస్తారు? ఏదేదో ప్రజెంట్గా అనుకుంటారు, ఫ్యూచర్గా అనుకుంటారు, ఏదేదో చేసుకుంటూ పోతూ ఉంటారు. అవునా కదా? ఏదైతే చేస్తూ పోతారు. మనం దీన్ని ఎంత ఈజీగా చేస్తామో ఒకసారి చూడండి. 1 ఇయర్ ఎగో రేషియో ఎంతమ్మా? 1 ఇయర్ ఎగో రేషియో ఎంత? 4:3. అవునా? ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత ఇచ్చిందమ్మా? 6:5 ఇచ్చింది. అవునా? ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత అంటే ఇది మీరు ఒకసారి గమనిస్తే, ఇది ఎప్పుడుది? 1 ఇయర్ బ్యాక్. అంటే ఇక్కడ ఉండేది ఏంటిది? ప్రజెంటే కదా. ప్రజెంట్ నుంచి వచ్చిన తర్వాత ఎంత? ఆఫ్టర్ 3 ఇయర్స్గా. నాకు ఇక్కడ నుంచి 6 ఇయర్స్ తెలిస్తే సరిపోతుంది కదా. ఇక్కడ నుంచి 6 ఇయర్స్ రేషియో తెలిస్తే సరిపోతుంది కదా. చిన్న లాజిక్. నాకు 3 ఇయర్స్కి ఇంకొక 6 ఇయర్స్ కలిపితే ఆఫ్టర్ 9 ఇయర్సే కదా. 3 ఇయర్స్కి ఇంకో 6 ఇయర్స్ కలిపితే ఆఫ్టర్ 9 ఇయర్స్. అంటే ఈ 6 పార్ట్స్కి 6 ఇయర్స్ పార్ట్స్ కలిపితే అదే కదా ఆన్సర్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇక్కడ 3 ఇయర్స్, ఇక్కడ -1 ఇయర్. మొత్తం ఎన్ని ఇయర్స్? ఇక్కడ -1 ఇయర్, ఇక్కడ +3 ఇయర్స్. మొత్తం గ్యాప్ ఎంత? 4 ఇయర్స్. అంటే 2 పార్ట్స్ వాల్యూ 4 ఇయర్స్ అయితే 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ కనుక్కుంటాను నేను. అవునా? ఇది 1జా, ఇది 2జా, ఇది 2 1జా, 2 3జా, ఇది అమాంతరం వెళ్ళిపోతుంది. అంటే 3 పార్ట్స్. అవునా కాదా? అంటే ఈ 6కి 3 పార్ట్స్ కలుపు, ఈ 5కి 3 పార్ట్స్ కలుపు. సో ఆన్సర్ ఎంత? 9 పార్ట్స్, 8 పార్ట్స్. అంటే రేషియో ఎంత అమ్మ మనకి? 9:8. రేషియో ఎంత? 9:8. ఎక్కడ కూడా పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఎక్కడ కూడా దానికి 9 ఇయర్స్ నేను కలపలేదు. చాలామందికి ఇది తెలియదు. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. నేను అందరికీ తెలియదు అనే ఒక తప్పుడు మాట మాట్లాడతలేను. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళు చెప్తలేరు కాబట్టి. అర్థమవుతుందా? చాలా చిన్న టాపిక్. ఆర్థమెటిక్లోనే చాలా 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 చిన్న టాపిక్ ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఇక్కడ ఏమిచ్చిండు? 5 సంవత్సరాల క్రితము ఏ బీల వయసుల నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల నుండి ఏమన్నాడు? 5 ఇయర్స్ ఎగో ద రేషియో ఏబీ ఈజ్ 4:5. 5 ఇయర్స్ సెన్స్ 5 సంవత్సరాల నుండి, అంటే ఇక్కడ నుంచి 5 సంవత్సరాల నుండి ఏబీల వయసుల నిష్పత్తి 6:7 అవుతుంది. ప్రస్తుతము సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నది. ప్రస్తుతము సి అంట బి కంటే 10 సంవత్సరాలు చిన్నది అంట. అయితే అప్పుడు ఏ వయసు సి వయసుల నిష్పత్తి ఎంత? పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు ఈ లెక్క. చాలామంది ఏం చేస్తారు? ఏ వయసు కనుక్కుంటారు? ఫస్ట్ బి వయసు కనుక్కుంటారు. బి వయసు కంటే ఎంత చిన్న? 10 సంవత్సరాలు చిన్న. సి వయసు కనుక్కుంటారు. సి వయసు కనుక్కొని అప్పుడు ఏకి సికి మధ్యలో రేషియో కనుక్కుంటారు. అవన్నీ అవసరమా అమ్మ ఈ లెక్కలు? అదే నేను చెప్తున్నా కదా. మనం కరెక్ట్గా నేర్చుకుంటే ఇంత పెద్ద లెక్క. నేనేం చెప్తున్నా? ఏజెస్లోనే ఇంత. ఇది జస్ట్ బేసిక్ లెవెల్. మన దగ్గర ఇది మొత్తం ఏంటిదంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. నేను మొత్తం క్యాట్ లెవెల్ క్వశ్చన్సే చెప్తాను. ముందు యూట్యూబ్లో చూడండి, మొత్తం క్యాట్ లెవెల్లోనే ఉంటుంది మన క్వశ్చన్స్ అన్నీ. ఓకేనా? ఒకసారి చూడండి. 5 సంవత్సరాల క్రితం ఏబీల వయసుల నిష్పత్తి ఎంత అంట? 5 ఇయర్స్ ఎగో రేషియో ఎంత అంట? 4:5. అవునా కదా? తర్వాత ఏమన్నాడు? 5 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత అంటుండే? ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత అంటుండే? 6:5. రైట్ ఆర్ రాంగ్? ఇవన్నీ నేను తయారు చేసిన క్వశ్చన్స్ కదమ్మా. అన్ని ప్రీవియస్ ఎస్ఎస్సి సీజీఎల్స్కి వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా? ఇక్కడ నాకు కండిషన్ ఏంది? ఇప్పుడు నా కండిషన్ ఏంది? ప్రజెంటు అప్పుడు ఏ మరియు సీల యొక్క వయసుల నిష్పత్తి ఎంత? ప్రజెంట్ ఏ మరియు సీల యొక్క వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేస్తాను. అవునా కదా? నేను ఇప్పుడు ఏం కనుక్కుంటానమ్మా? ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 1 పార్ట్. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 10 ఇయర్సే కదా. అవునా కదా? అంటే 1 పార్ట్ వాల్యూ ఇక్కడ 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది, ఇక్కడ 5 ఇయర్స్ ప్లస్ అయింది. మొత్తం గ్యాప్ ఎంత? 10 ఇయర్స్. అంటే 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్స్. మళ్ళీ 10 ఇయర్స్ ఎవరికంటే చిన్న? ఈ సి అనేవాడు ఎవరికంటే చిన్న? ఈ సి అనేవాడు బి కంటే 10 ఇయర్స్ చిన్న. అంటే బి కంటే 10 ఇయర్స్ చిన్న సి అనేవాడు. నేనేం చేస్తా? 5 ఇయర్స్ ఎంతనో కనుక్కుంటా. 5 ఇయర్స్కి ఎంతనో కనుక్కుంటా. 1 పార్ట్
వన్ పార్ట్ 10 years అయితే 5 yearsకి ఎంతనో కనుక్కుంటా. ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. 2 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అవునా కదా? ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇదేమో 5 years బ్యాక్ కదా, అంటే 4 + 1/2 ఈస్ట్ 5 + 1/2. ఇప్పుడు దేంట్లోకి వచ్చేసినాం? ప్రజెంట్లోకి వచ్చేసినాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 6, 7 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది 6, ఇది 7, ఇది 10, ఇది 11 అవుతుంది. అవునా కదా? ఇది 10, 11 అవుతుంది. ఇది ఎప్పుడు అమ్మా? ఇది ప్రజెంటు. ఇది ఎప్పుడు? ప్రజెంటు. మేడం రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 5 సంవత్సరాల క్రితం ఏబీల వయసుల నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల నుండి అంటే తర్వాత 5 సంవత్సరాల నుండి వారి వయసుల నిష్పత్తి, ఏబీల వయసుల నిష్పత్తి 6:7 అవుతుంది. ప్రస్తుతము సి వయసు బి కంటే 10 సంవత్సరాలు చిన్నది. సి అంటే బి కంటే 10 సంవత్సరాలు చిన్నదంట. అయితే అప్పుడు ఏ వయసు మరియు సి వయసుల నిష్పత్తి ఎంత, అంటే ఏబీల యొక్క పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు ఇది చాలా మంచి క్వశ్చన్ కదమ్మా. ఇది చాలా మంచి క్వశ్చన్ కదా. చాలామంది ఈ క్వశ్చన్ని ఏం చేస్తారు? ఏది కనుక్కుంటారు, లేకపోతే బీని కనుక్కుంటారు, బి కంటే 10 సంవత్సరాలు చిన్న సిని కనుక్కుంటారు, ఏని కనుక్కుంటారు, దాని యొక్క రేషియో కనుక్కుంటారు. అవునా కదా? సో ఇదంతా చేసే బదులు ఎక్కడ కూడా ఎవరి ఏజెస్ కనుక్కోకుండా, ఎవరిది కనుక్కోకుండా మనం ఎంత ఈజీగా చేస్తామో ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటుండు? ఇది 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? 4:5. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క ఏజెస్ యొక్క రేషియో ఎంత? 6:7. అవునా కాదా? అంటే ఇంకొక 5 సంవత్సరాలు కలిపితే, దీనికి ఒక్క 5 సంవత్సరాలు కలిపితే ప్రజెంట్ కదా, దీని నుంచి ఒక్క 5 సంవత్సరాలు తీసేస్తే ప్రజెంటే కదా. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తామ్మా? ఇక్కడ నేను ఏం చేస్తా? ఈ రెండింటికి గ్యాప్ ఎంత? 2 అంటే 2 parts వాల్యూ 10 years కదా, అంతే కదా. ఇదేమో -5 అయింది, ఇదేమో +5. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 10 years కదా. అంటే 2 parts 10 years అయితే 5 parts వాల్యూ ఎంతనో, 5 yearsకి ఎంతనో కనుక్కుంటా. ఇది 1 జా, ఇది 1 జా, ఇది 2 జా, ఇది ఎంత? 1. అంటే 1 part. అంటే ప్రజెంట్ రావాలంటే దీనికి 4కి 1 part కలిపితే ప్రజెంటే కదా, 5కి 1 part కలిపితే ప్రజెంటే కదా. అంటే ఇది 5:6 అనమాట. మళ్ళీ 5 ఎవరు, 6 ఎవరు? 5 వచ్చి ఏ వస్తుంది, 6 వచ్చి బి వస్తుంది. అవునా కదా? మళ్ళీ ఇక్కడ ఇంకొక జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకు ఓవర్ కావాలి, సి కావాలి. నిజంగా సికి బికి డిఫరెన్స్ ఎంత? 10 years. 10 years అంటే ఎంత పార్ట్స్? అంటే సి అనేవాడు బి కంటే 10 సంవత్సరాలు చిన్న అంటుండు. అంటే సి అనేవాడు బి కంటే 10 సంవత్సరాలు చిన్న అయితే 10 సంవత్సరాలు అంటే ఎన్ని పార్ట్స్? 2 parts. అంటే 2 parts చిన్న అన్నట్టుగా. అంటే ఇప్పుడు సి 5 parts అయితే బి 3 parts అన్నట్టే కదా, సి 3 parts అన్నట్టుగా. ఒకవేళ బి 6 parts అయితే సి 4 parts అన్నట్టే కదా. అంటే ఇప్పుడు బి ఇక్కడ 6 parts అయితే సి వచ్చి ఎన్ని పార్ట్స్ అమ్మ? 4 parts. ఇప్పుడు రేషియో ఏమంటుండు? ఏసీల మధ్య యొక్క నిష్పత్తి, ఏసీల మధ్య యొక్క నిష్పత్తి 5:4. సో ఆన్సర్ ఎంతమ్మా? 5:4. మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఎక్కడ కూడా ఏ ఏజ్ కనుక్కోలే, బి ఏజ్ కనుక్కోలే. ఎలా చేశానమ్మా ఈ లెక్కలు? ఎలా చేశాను ఒకసారి చూడండి. మీరు ఏజెస్ టాపిక్ చెప్పిన వాళ్ళు ఈ విధంగా చెప్పారా చెప్పలేదో యూట్యూబ్లో కొట్టండి. April 8, 2023 April 8కి ఎవరైనా లైవ్కి వచ్చారా లేదా చెక్ చేసుకోండి. ఆ రోజు April 8కి ఎస్ఐ ఎగ్జామ్ జరిగితే ఆ రోజు సాయంత్రం ఎవరైనా లైవ్కి వచ్చారా లేదా చెక్ చేసుకోండి. అప్పుడు తెలుస్తుంది మీకు. అందరు ఏం చేస్తే తెలుసా? 2 రోజుల తర్వాత వచ్చారు లైవ్కి. ఎందుకు? అందరు వీడియోలు చూసి అప్పుడు చెప్పడానికి. వీళ్ళకే ప్రాబ్లం అయిపోతే, వీళ్ళకి చెప్పడానికే ప్రాబ్లం అయితే వాళ్ళు స్టూడెంట్స్కి ఇంకెంత ప్రాబ్లం ఉండొచ్చు ఆ క్వశ్చన్ పేపర్. మళ్ళీ మీరు ఏ విధంగా నేర్చుకోవాలో ఒకసారి చెప్పండి అమ్మ. అవునా కాదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్నీ ఇలాంటి క్వశ్చన్లే చెప్తున్నాను ఈరోజు, మీకు అర్థమైపోవాలి. ఇంకోసారి ఏజెస్ ఇట్లా ఎక్కడైనా విన్నా కూడా అలాంటి వీడియో స్కిప్ చేసేసండి. మీరు దానికి సూటబుల్ కారమ్మా. ఎందుకంటే మీకు అది చదువుకున్నా ఒకటే, చదువుకోకపోయినా ఒకటే. రైట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చిండు? 7 సంవత్సరాల క్రితము ఏ మరియు బిల యొక్క వయసుల నిష్పత్తి 4:5 మరియు 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:6.
ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడిగిండు. మళ్ళీ ఇవే కదమ్మా క్వశ్చన్స్ అడుగుతుంది. నాకు తెలిసి ఇవి కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్లు ఇవి. మళ్ళీ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి. మళ్ళీ ఈ కానిస్టేబుల్ క్వశ్చన్సే మీకు ఇట్లా అయితే ఎస్ఐ లెవెల్ ఏ విధంగా ఉంటుంది? మీరు నేర్చుకుంటుంది హోంగార్డ్ లెవెల్ క్వశ్చన్, నవోదయ స్కూల్ లెవెల్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు మీరు. అవి కూడా ఒక లెంతీ ప్రొసీజర్లో నేర్చుకుంటారు. ఓకేనా? ఇక్కడ ఏమంటుండు? 7 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అంటుండు? 7 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అంటారు? 4:5 అంటారు. మళ్ళీ తర్వాత 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటారు? 5:6 అంటారు. క్వశ్చన్ ఏమంటుండు? ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత, అంటే ఇది ప్రజెంట్ కదా, ఇక్కడి నుంచి 5 సంవత్సరాల తర్వాత ఎంత అని క్వశ్చన్ ఇస్తారు. అవునా కాదా? అంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ మళ్ళీ ప్రజెంట్ కనుక్కుంటారు. ప్రజెంట్ కనుక్కొని దాన్ని ప్రజెంటేజ్ కనుక్కొని దానికి 5 years కలిపి చేస్తారు. అవి కొన్ని లెక్కలకే సార్, ఇది ఈజీయే కదా సార్, 1/14 దానికి అది కలిపి చేసేస్తే దాంట్లో నుంచి తీసేసి మళ్ళీ అది కలిపితే చాలా ఈజీ కదా సార్ అనుకోవచ్చు. అది ఒక స్టేజ్కి పనికొస్తుంది, తర్వాత పనిచేయవు అవి. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటుండు చూడు, నాకు ఇక్కడ నుంచి +5 అనే బదులు, ఇక్కడ నుంచి +5 అనే బదులు దీంట్లో నుంచి 2 తీసేస్తే అయిపోతుంది కదా, దీంట్లో నుంచి 2 years తీసేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి +5 +7 ఉందమ్మా, ఇక్కడ నుంచి +7 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి +7. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? ఇక్కడ నుంచి ఇక్కడ 5 అడుగుతుండు, ఇది క్వశ్చన్ మార్క్ అండి. అంటే దీంట్లో నుంచి 2 మైనస్ చేస్తే సరిపోతుంది కదా. అవునా కదా? అంటేనే 2 yearsకి ఎన్ని పార్ట్సో తెలిసి ఆ పార్ట్స్లోంచి మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడికి ఇక్కడికి గ్యాప్ ఎంతమ్మా? 1 part. అంటే 1 part వాల్యూ ఎంతమ్మా? 14 years. అవునా కదా? 2 yearsకి ఎన్ని పార్ట్సో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది 1s, ఇది 7s అమ్మ. 7 అంటే ఏమొస్తుంది? 1/7 వస్తుంది. 7 years రాదు, 1/7 parts. అంటే 5లో నుంచి 1/7 parts మైనస్ చేసేసాయి, 6లో నుంచి 1/7 parts మైనస్ చేసాయి. ఇప్పుడు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 35 - 1 ఎంత? 34 వస్తుంది. కింద 7 క్యాన్సిల్ వస్తుంది. ఇదెంత వస్తుంది? 42 వస్తుంది. 42 - 1 ఎంత? 41 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత? 34:41. సో మన ఆన్సర్ ఎంత? 34:41. సో ఎంత ఈజీగా వచ్చింది చూడండి క్వశ్చన్. సో ఈ విధంగా చేయాలి. నేను నిజంగా చెప్తున్నా కదమ్మా, బాగా కసి ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి వీడియో. కసి ఉన్న వాళ్ళు మాత్రమే, నాకు ఈ దోబుచ్చులాట వద్దు, కసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. నేను జాబ్ కొట్టాలనే కసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2. 4 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు తండ్రి వయసులో ఎంత ఉంటాడంట? 1/4 ఉంటుంది. కొడుకు మరియు తండ్రిల వయసుల నిష్పత్తి ఎంత? ఇప్పటి నుండి 10 సంవత్సరాలు. అంటే చాలామంది ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి చాలామంది ఏం చేస్తూ ఉంటారా అంటే, ఇది ఇక్కడనే 10 సంవత్సరాల తర్వాత అని ఇస్తారమ్మా. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి క్వశ్చన్ క్లారిటీ ఉంటుంది. ఎందుకు ఇస్తాడు ఇట్లా అంటే, చాలామంది ఈ స్టేట్మెంట్ చదవగానే ప్రజెంట్ అనుకుంటారు. కానీ మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? 10 సంవత్సరాల తర్వాత. అంటే క్వశ్చన్ని జిగ్జాగ్లో ఇస్తాడు, అది కూడా నేర్చుకోవాలి మీరు. సో ఈ క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు వయసుల యొక్క టోటల్ ఎంతమ్మా? ఫాదరు ప్లస్ సన్ యొక్క వయసుల టోటల్ ఎంత? 52. 4 years తర్వాత వారి యొక్క రేషియో ఎంత? 1:4. ఆఫ్టర్ 10 years తర్వాత అంటుండు. ఆఫ్టర్ 10 years తర్వాత అంటే రేషియో ఎంత అని క్వశ్చన్ వేస్తుంది. అవునా కాదా? ఎప్పటికైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ రెట్లు అనేది తగ్గుతూ ఉంటుంది. ఆఫ్టర్ 10 అంటే 10 + 10. అవునా కదా? అంటే 72. ఆప్షన్లో 72ని క్యాన్సిల్ చేసే నెంబర్ ఏదైనా ఉంది అంటే అది క్యాన్సిల్ అయిపోతుందమ్మా ఆన్సర్. సో ఇది క్యాన్సిల్ కాదు, ఇది క్యాన్సిల్ కాదు. ఉండే ఆన్సర్లు ఎంత? 2:7, 1:3. అవునా కదా? అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెక్ చేస్తా అంటే 4 yearsకి ఎన్ని టైమ్స్ ఉందమ్మా? 4 times ఉంది. అంటే ఇంకొక 6 years తర్వాత 4 times కంటే తక్కువ ఉండాలి. 4 yearsకి 4 times ఉంది, 6 years కంటే 4 times కంటే చాలా తక్కువ ఉండాలి. అంటే దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? 3.5 times ఉంది. దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? 3 times ఉంది. మ్యాక్సిమం కళ్ళు మూసుకొని ఆన్సర్ ఇది పెట్టేస్తామ్మా నేను ఆన్సర్. ఎందుకంటే ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో రెట్లు అంటే మీకు ఆల్రెడీ చెప్తా, ఒక తండ్రికి 1 year ఉందనుకో అమ్మ, కొడుకుకి 1 year ఉందనుకో, తండ్రికి 25 years ఉందనుకో, ఎన్ని టైమ్స్ ఉండు? 25 times ఉండు.
కొడుకుకి 2 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రికి ఎంత అవుతుంది 26. ఎన్ని టైమ్స్ ఉండు 13 టైమ్స్. అంటే ఇప్పుడు 3 27. అవునా కదా? ఎన్ని టైమ్స్ 9 టైమ్స్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది రెట్లు ఏం కావాలి, తగ్గుతూ ఉండాలి. అవునా కదా? అంటే ఇక్కడ మీకు ఇక్కడ 4 ఇయర్స్కి ఇక్కడ 4 టైమ్స్ ఉందంటే ఇంకొక 6 ఇయర్స్కి ఇద్దరి మధ్యలో ఈ రెట్లు అనేది ఏముండాలి, తగ్గిపోవాలి. అంటే 4 టైమ్స్ కంటే చాలా తక్కువ ఉండాలి. 4 టైమ్స్ కంటే నేను కళ్ళు మూసుకొని 1:3 ఆన్సర్ పెట్టేస్తా అమ్మా. లేదు మీ పద్ధతిలో చెయ్యాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తా, ఇది 5 పార్ట్స్ కదమ్మా. అవునా కదా? 5 పార్ట్స్ వాల్యూ 52 కాదు కదా, 52 + 4 + 4 అవునా కదా 60 అవుతుంది. నేను 1 పార్ట్ ఎంతనో కనుక్కుంటా. ఇంకా మీ లెక్క ప్రకారం ఇది 1s ఇది 12s అవునా కదా. అంటే ఇది 12 ఇయర్స్. ఎప్పుడు ఇది ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత. మళ్ళీ 4 పార్ట్స్ ఎంత అవుతుంది 12 4s 48. ఇది ఎప్పుడు 4 ఇయర్స్ తర్వాత. నాకు ఎప్పుడుది కావాలి 10 ఇయర్స్ తర్వాత కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఇయర్స్ పెరిగితే ప్రజెంట్కి 10 కదా. అంటే దీనికి నేను 6 ఇయర్స్ కలుపుకుంటా. 6 + 6 అవునా కదా. ఇప్పుడు రేషియో ఎంత, ఇది ఎంత అవుతుంది 18 ఇయర్స్ అవుతుంది, ఇది 54 ఇయర్స్ అవుతుంది. సో మన రేషియో 1:3 కదా. సో ఇది ఇంత చేసే బదులు ఈ చిన్న టైమ్స్ కనుక మీకు కనుక తెలిసిపోతే డైరెక్ట్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుందమ్మా. చాలామందికి ఈ మెథడ్ కూడా తెలియదు. ఇక్కడ కొడుకుకి 20, కొడుకుకి 1 ఉంటే తండ్రికి 25 ఉంటే ఎన్ని టైమ్స్ అమ్మా 25. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అయిండు 13 టైమ్స్ అయిండు. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అయిండు 9 టైమ్స్ అయిండు. ఇప్పుడు ఎంతమ్మా 28. ఇప్పుడు ఎంత 7 టైమ్స్. అంటే ఒక్కొక్కల ఏజ్ పెరుగుతున్న కొద్దీ తండ్రి కొడుకుల మధ్య రెట్లు అమ్మ రెట్లు అనేది ఏమైతుంటుంది తగ్గుతుంటుంది. మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్ని రెట్లు ఉండు 4 రెట్లు. ఇంకొక 6 సంవత్సరాల తర్వాత అంటే 4 రెట్ల కంటే చాలా తక్కువగా ఉంటాడు కదా. అంటే మనం 3.5 కంటే 3 ఇయర్స్కి వెళ్ళిపోతే అదే కదా మన ఆన్సర్. సో ఈ విధంగా బ్రెయిన్లో చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించాలి ఇలాంటి లెక్కల్ని. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అంటే అన్ని క్వశ్చన్స్ కూడా ఎప్పుడు కూడా ఇయర్స్ డైరెక్ట్ నెంబర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇయర్స్ అన్నీ దేంట్లో ఉన్నాయమ్మా పాయింట్స్లలో ఉన్నాయి ఆప్షన్స్. సో ఇలాంటివి నేర్చుకోవాలి, అంతేగాని జోబుచ్చులాట లాంటి ఇంకా జూజుబీ లెక్కలు నేర్చుకోకండి ఇంకా మీరు. ఓకేనా రైట్. 6 సంవత్సరాల క్రితము ఏ మరియు బీల యొక్క వయసుల నిష్పత్తి 7:5. ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:11:9. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మ. ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి అమ్మ, రేషియో ఎంత ఇచ్చిండు 6 ఇయర్స్ బ్యాక్ రేషియో ఎంత ఇచ్చిండమ్మా 7:5 ఇచ్చిండు. అయినా ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత ఇచ్చిండమ్మా 4 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత ఇచ్చిండు 11:9 ఇచ్చిండు. రైట్ ఆర్ రా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ ఇస్తున్నాం. ఏ యొక్క ప్రస్తుత వయసు ఇక్కడ దీనికి గ్యాప్ 4. ఇట్లా తీసుకున్న బదులు నేను చిన్న లాజిక్గా ఏం చేస్తా అంటే ఈ లెక్కని ఒకసారి చూడండి అమ్మ, దీన్ని 24.5 రాసుకుంటా, దీన్ని 22.5 రాసుకుంటా, దీన్ని 23.5 రాసుకుంటా, దీన్ని 21.5 రాసుకుంటా. అవునా కదా? 4 సంవత్సరాల తర్వాత 11 టేబుల్లో పోతే అదే కదమ్మా ఆన్సర్. దీనికి ఎంత రాసుకుంటా 28.5, దీని ఎంత రాసుకుంటా 26.5. ఎందుకు 4 సంవత్సరాలు కలుపుతున్నా కాబట్టి. దీని ఎంత రాసుకుంటా 27.5, దీని ఎంత రాసుకుంటా 25.5. 11 టేబుల్లో పోవాలి అంటే దాని యొక్క కండిషన్ ఏందమ్మా, ఈ 2 కలిపితే మిడిల్ నెంబర్కి ఈక్వల్ కావాలి, ఈ 2 కలిపితే మిడిల్ నెంబర్ ఈక్వల్ కావాలి, ఈ 2 కలిపితే మిడిల్ నెంబర్ ఈక్వల్ అయింది. సో ఆన్సర్ ఎంత 23.5. చూడండి ఆ విధంగా చేయాలి. పాయింట్స్లో వచ్చిన కాన్సెప్ట్ మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్గా మీరైతే ఎలా చేస్తారమ్మా, దీనికి ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 ఇయర్స్ వచ్చింది. అవునా కదా? నేను 4 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్, ఇప్పుడు మామూలుగా ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది 2.5 అవుతుంది, 2.5 అవుతుంది. అవునా కదా? మళ్ళీ 2.5 అంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, నాకు 11 పార్ట్స్ వాల్యూ ఎంతనో కనుక్కుంటా. 11 × 2.5 అంటే ఎంత వస్తుంది 22 వస్తుంది.
అవునా? 22 ప్లస్ ఎంత? 22 ప్లస్ ఎంతమ్మా? హాఫ్ ఎంత? 5.5 అంతే కదా, రైట్. 11 ఆఫ్ చేస్తే ఎంత? 5.5 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 27.5. అదే కదా మనకి ఇక్కడ వచ్చింది 27.5. ఇది ఎప్పుడుది? 4 ఇయర్స్ బ్యాక్. అది 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్. దీంట్లో నుంచి 4 తీసేస్తే ఎంత? 23.5. ఈ సోది అంతా ఇంతగానం చేయాల్సిన అవసరం ఉంటుందా అమ్మ మనకి? ఇంతగానం చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, నేను ఏ విధంగా చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎట్లా అని. నేను అదే చెప్తున్నాను కదమ్మా. మీరు ఎంత ఘనము అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే అంత ఈజీ ఉంటుంది. చాలా ఈజీ చాప్టర్ అసలు. ఏడిది మనకు మామూలుగా ఏజెస్ అనేది చాలా ఈజీ చాప్టర్, కానీ మీరు దానికి కూడా చాలా లెంతీ ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో మీకు అర్థమైందిగా. సో ఇప్పుడు దాకా మీకు జస్ట్ ఒక 7 క్వశ్చన్స్ చెప్పానమ్మా. నేను 7 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 7 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయో మీకు క్లారిటీ ఇచ్చాను. ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఇలాంటి లెక్కలు నేర్చుకోండి. అంతేగాని కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉండే లెక్కలు నేర్చుకోకండి. సో ఈ జస్ట్ యూట్యూబ్ కాబట్టి జస్ట్ అనేది బేసిక్ లెవెల్లో చెప్పానమ్మా మీకు క్వశ్చన్స్. సో దీనికంటే అడ్వాన్స్డ్గా ఉండే లెక్కలు మనకి ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇవి చెప్పినవి చాలా పెద్ద లెక్కలు కాదు. మీరు చాలా పెద్దగా ఆలోచించాలి, 1కి 2 సార్లు ఆలోచించాలి, హై లెవెల్లో ఆలోచించాలి. చిన్న లెక్కనైనా హై లెవెల్లో ఆలోచించాలి. అంతేకాని మీరు మూస పద్ధతిలో లెక్కలు చేసుకోకుండా కూర్చోకండి. అది మీకు టైం అనేది వృధా అవుతుంది. మీకు 3 గంటలు వృధా కాదు, 3 సంవత్సరాలు వృధా అవుతుంది. 1కి 2 సార్లు ఆలోచించుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా.